ఒక బాలుడు, ఒక అబ్బాయి గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. ఆ అబ్బాయి చేతిలో దారం వేలికి చుట్టుకుని ఉన్నాడు. గాలిపటం ఇల్లు కంటే పైకి వెళ్ళింది, చెట్టు కంటే ఇంకా పైకి వెళ్ళిపోయింది, చాలా పైకి ఎగురుతుంది. ఇంక ఇలా మనం మెడ ఎత్తి చూసే అంతటా పైకి వెళ్ళిపోయింది, గాలిపటం ఎగురుతుంది. మధ్య మధ్యలో ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే దారాన్ని ఇలా వేలికి చుట్టుకుని మళ్ళీ కొంచెం కిందకి లాగుతున్నాడు. అప్పుడు గాలిపటం ఏమవుతుంది? పైకి ఎగిరేది కొంచెం కిందకు వస్తుంటుంది కదా. గాలిపటం అనుకుందట, ఏంటి పైకి వెళ్ళిపోయి కొలిది మళ్ళీ నన్ను కిందకి లాగుతున్నాడు ఈ అబ్బాయి. చిచ్చి, ఎందుకు, ఎంత స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎంత హ్యాపీగా ఉంది, స్వేచ్ఛగా ఎగురుతున్నాను నేను అనుకునే సమయంలో ఆ అబ్బాయి చేతిలో ఉన్న ఈ దారం లూజ్ అయిపోయి ఊడిపోయింది. గాలిపటం ఎగురుతూ మొండ్ల తుప్ప మీద పడింది, చిరిగిపోయింది. ఇంకా ఆ గాలిపటం దేనికి కూడా పనిచేయదు. చూడండి, పిల్లలు తండ్రి కొన్ని షరతులు పెడతాడు. ఇలా కటింగ్ వేయించుకోకూడదు, ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు, అమ్మ ఇలా స్పీడ్గా మాట్లాడకూడదు అని కొన్ని షరతులు పెడతాడు తండ్రి. కానీ పిల్లలకి అవి ఏదో వాళ్ళని అణిచేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, నన్ను మా నాన్న చాలా ఎక్కువ షరతులు పెట్టేస్తున్నాడు అనుకుని ఫీల్ అవుతున్నారు. కానీ నాన్నే కనుక ఆ షరతులు చెరిపేస్తే గాలిపటం పరిస్థితి ఎలాంటిదో నీ పరిస్థితి కూడా అలాగే అవుతుందని ఈ ఫాదర్స్ డే సందర్భంగా యవనస్తులైన పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. అయితే గాలిపటం ఇంక మరి దేనికి పని చేయకుండా ఎలా అయిపోయిందో, నాన్న షరతులు చెప్పేస్తే ఎందుకు పని చేయకుండా లోకంలో మనుషులందరూ చిచ్చి అనిపించుకునే స్థితికి దిగజారిపోయే పరిస్థితి నీకు వస్తుందనే ఎప్పటికప్పుడు నాన్నను నువ్వు తిట్టుకున్నా, నాన్న మాట పట్టించుకోకపోయినా మళ్ళీ ఎందుకు నీకు షరతులు పెట్టడం అంటే అది కేవలం నీ మేలు కోసమే అని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. తండ్రి ఎప్పుడు ప్రేమతోనే మనల్ని గద్దిస్తారు. ఈ పరమతండ్రి, మనల్ని సృష్టించిన తండ్రి, పరమతండ్రి ఈ లోకపు తండ్రి ద్వారా మనకి కొన్ని హెచ్చరికలు తెలియచేసినప్పుడు వింటే మనమే ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలం. వినకపోతే తప్పిపోయిన కుమారుడు స్థితి ఏంటో అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతారని మరొకసారిగా యవనస్తులైన పిల్లలందరికీ ప్రభువు పేరట తెలియజేస్తున్నాను.